దెబ్బతిన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కొంతైనా కోలుకుంటుందని అంతా అంచనా వేస్తున్నారు. అయితే పోలింగ్ ముగిశాక ఏలూరు జిల్లాలో బయటపడ్డ లుకలుకలు చూస్తుంటే ఆ ఆశలు అడియాసలయ్యేలా కనబడుతోంది. కనీసం డిపాజిట్లు దక్కించుకునేలా ప్రయత్నిస్తారనుకుంటే ఏలూరు జిల్లా నాయకుల మధ్య సమన్వయం కుదరలేదు. విదేశాల నుంచి ఆకస్మికంగా వచ్చి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కావూరి లావణ్య స్థానిక నాయకుల మీద చేసిన ఆరోపణలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. మొత్తానికి ఏలూరు జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య భగ్గుమన్న విభేదాలు ఆ పార్టీని మరింత అగాధంలోకి నెట్టేస్తాయని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైన సందర్భంలోనూ పార్టీని అంటిపెట్టుకు ఉన్నవారి సంఖ్య చాలా తక్కువ. అలాంటి వారిలో ఒకరైన ఏలూరు డీసీసీ ప్రెసిడెంట్ రాజానాల రామ్మోహన్ రావు పార్టీలోనే ఉండి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథం కూడా జిల్లాలో పార్టీ తరపున సేవలందిస్తూ వచ్చారు. నిజానికి ఏఐసీసీ సమావేశంలో షర్మిలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే తీర్మానాన్ని ప్రతిపాదించింది కూడా. పార్టీలో పరిస్థితి నచ్చక ఎన్నికలకు ముందే ఆయన వైసీపీలో చేరటం కూడా పార్టీని దెబ్బతీసింది. ఎన్నికలు దగ్గర పడ్డాక స్థానిక నాయకులను పార్టీ కోసం కష్టాన్ని పట్టించుకోకుండా ఏలూరు ఎంపీ సీట్ను ఎన్ఆర్ఐ కావూరి లావణ్య అనే మహిళకు కేటాయించారు. దీంతో జిల్లా కాంగ్రెస్లో అసంతృప్తి మొదలైంది. స్వరంగళం విప్పింది. జిల్లా కాంగ్రెస్ క్యాడర్ ముక్తకంఠంతో ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది. పైగా ఆమె వద్దంటూ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా అభ్యర్థిని మార్చకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె తరపున పనిచేశారు. కానీ అభ్యర్థి లావణ్య మీడియా సమక్షంలో స్వయంగా పార్టీ నాయకుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ అభ్యర్థుల మీద మాత్రమే కాకుండా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద చేసిన విమర్శలు కలకలం రేపాయి. అయితే ఈ జర్నీలో కొంత ఒడిదుడుకులు ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఇవాళ మేము కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను హైకమాండ్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు జిల్లాల్లో ఉన్న నాయకులు, జిల్లా ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, కొంతమంది అభ్యర్థులు, మేడం గారు ఎంపిక చేసిన కొంతమంది అభ్యర్థులు, వాళ్ళు ఏ పర్పస్కి ఈ పార్టీకి వచ్చారో, ఈ పార్టీకి ఏ పర్పస్లో చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ లేదు. కనీసం కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ప్రచారం కూడా చేయని పరిస్థితి. సాక్షాత్తు డీసీసీ అనే పర్సను కూర్చొని లాబియింగ్ చేయడము, తర్వాత డబ్బుల విషయాలు మాట్లాడడము, పక్క పార్టీలతో అటు టీడీపీతో ఇటు వైసీపీతో లాలూచీ పడటము ఏమాత్రం హర్షణీయం కాదు. సొంత పార్టీ వాళ్ళు, సొంత పార్టీ క్యాడర్ ఉన్నప్పుడు వాళ్ళని సమన్వయం చేసుకోపోగా వారి మధ్య గ్రూపులు కట్టి డబ్బుల విషయాల్లో వాళ్ళని ముందుకు తోలి మీకు డబ్బులు ఇస్తేనే మీరు పనిచేయండి లేకపోతే వెళ్ళొద్దు అని ఒక స్టేజ్లో సాక్షాత్తు పార్టీ జిల్లా నాయకుడే అంటే డీసీసీ అనే పర్సనే మొత్తం అందరినీ హైజాక్ చేయడము, అలానే మాకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అతనే హైజాక్ చేసి ఎంపీ గారు మనిషికి 3 కోట్లు ఇస్తే తప్ప మీరు వెళ్ళడానికి వీలు లేదని బ్లాక్మెయిల్ చేయడము. అలాంటి ఒక మీటింగ్ పెట్టుకుంటే మామూలుగా కార్యకర్తలతో, ఎమ్మెల్యేలతో, మండల స్థాయి లీడర్లతో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగు సాక్షాత్తు డీసీసీ అనే ప్రెసిడెంట్ సాక్షాత్తు హైజాక్ చేసి ఆ మీటింగ్కి ఎమ్మెల్యేల తరపున తనే రిప్రజెంటేషన్ చేసి ఎమ్మెల్యేల కోరికలు మీరు తీర్చాలి, మీరు తీర్చకపోతే మీకు పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ రాదు అని ఒక రకంగా ఒక మహిళా అభ్యర్థిని బెదిరించడం నేనైతే చాలా షాకింగ్ విషయము. అయితే ఇలాంటి అడ్డంకులు కొన్ని వచ్చినాయి. ఎన్నికల్లో ఒక్కరు కూడా సహకరించలేదని, ప్రచారం చేయలేదని ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య చేసిన విమర్శలు ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమయ్యాయి. వాళ్లంతా హుటాహుటిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమై ఆమెకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పీసీసీ అధిష్టానానికి ఫిర్యాదు లేఖ పంపారు. అసెంబ్లీ టికెట్ కోసం ₹1 కోటి డిమాండ్ చేశారని దెందులూరు అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి ఆరోపించారు. ఆమెకు రాజకీయ అవగాహన లేదని డీసీసీ ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు విమర్శించారు. ఏలూరులో నాకు సిబిఐకి అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి నేను అసంతృప్తి చెందాను అనుకుంటారేమో అని
వాళ్ళకన్నా ముందు ఆ సిపిఐ ఆఫీసు ఫోన్ చేసి వెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కోకొలలు కావాలంటే వాళ్ళని సిపిఐ ఆఫీస్ నుంచి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళని కూడా మీరు అడిగితే నేను ఏ రోజన్నా మానేనా. నేను ఇంకా చెప్పాలంటే నిజంగా నోబుల్ గారి దగ్గర మొన్న ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఉంగుటూరు చూసుకుని నోబుల్ గారి దగ్గర ఉన్నా. సాయంకాలం సుమారు 5:30కి ఫోన్ చేశారు. అంటే యాక్చువల్గా నారాయణ గారు వస్తున్నట్టు నాకు ఆ రోజు ఉదయమే చేశారంట. నా ఫోను కలవాల. నేను ఉంగుటూరు నియోజకవర్గంలో తిరుగుతున్నా. ఈవినింగ్ వచ్చేప్పుడు కలిసింది. ఇక్కడ నాకు ఇదేంటి నారాయణ గారు వస్తుంటే మీరు అక్కడ ఉన్నారంటే అని సిపిఐ మన కృష్ణ చైతన్య గారు ఫోన్ చేశారు. ఏమంటే నాకు ఫోన్ రాలేదు. లేదండి మీ ఫోన్ పొద్దున కలవలేదు. ఓ వెంకటేశ్వరరావు చేశాడండి, నాకైతే కలవనమాట వాస్తవం. అయితే నేను మామూలుగా ఇవాళ ప్రచారం రమ్మని నేను ఊళ్ళో లేను కదా అనుకున్నా. లేదండి బాబు సిపిఐ మరి ఇలాగ నారాయణ గారు వస్తే జిల్లా అధ్యక్షులకు మీరు లేకపోతే ఎలాగన్నారు. అయితే నేను ఎప్పుడైతే కైకలూరు నుంచి ఇక్కడికి వచ్చేసానో ఆయన కృష్ణ చైతన్య గారు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇదేంటి మీరు ఇందాక అక్కడ ఉన్నారు ఎలా వచ్చేసారు అన్నారు. టీ కూడా తాక్కోకుండా టీ టైం మేము టీ కూడా తాకుండా 6 గంటలకు అక్కడికి వచ్చేవాడికి ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసి అయ్యి బాబాయ్ ఎందుకంటే బాబా అంత స్పీడ్ ఎలా వచ్చారు అనే మాట సిపిఐ కృష్ణ చైతన్య గారిని అడగండి విషయం చెప్తారు. ఫలితాలకు ముందే మొదలైన ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల మీద అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో అంతా వేచి చూస్తున్నారు.